అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ అడగనిదే అమ్మైనా పెట్టదనేది ఒక సామెత. కానీ మా రామానాయుడు గారు ఆయనే మాటిచ్చి, మేము అడగకుండానే ఆయనే మాటిచ్చి ఆయనే మరి ఈరోజు ఏదైతే గౌడ శెట్టిబల్జ సామాజిక వర్గ భవనం ఏదైతే ఉందో దానికి 3 కోట్ల రూపాయలు తీసుకొచ్చినందుకు ముందుగా ఆ సామాజిక వర్గ సంఘీయుడిగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా సంతోషం సార్. ఎందుకంటే గత 2014-19 మధ్య అక్కడ ఉన్నటువంటి స్థల సమస్యను, ఎస్సీ సోదరులతో ఉన్నటువంటి స్థల సమస్యను పరిష్కరించడమే కాకుండా ఆ రోజు ముందు 1 కోటి రూపాయలు తర్వాత ఒక 50 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇవ్వడమే కాకుండా వెంటనే ఆ బిల్డింగు ప్రారంభించాలని చెప్పి ఆ రోజు ఆయన దగ్గరుండి ప్రారంభించడం, ఆ రోజు మంత్రి గారిని తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టించి ఆయన స్వయంగా అంతా చేసిన తర్వాత మీ అందరికీ తెలుసు 2019లో ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత అప్పటికి మేము పూర్తి చేసిన 70 లక్షల రూపాయల్లో 35 లక్షల రూపాయలు బిల్లు కూడా ఆ ప్రభుత్వం చెల్లించకపోతే కోర్టుకు వెళ్ళి తెచ్చుకున్నటువంటి పరిస్థితి. కరెక్ట్గా సంవత్సరం క్రితం 2023 వనభోజన కార్యక్రమంలోనే అదే బిల్డింగ్లో మేము వనభోజన కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఆ ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి రామానాయుడు గారు మేము అడగకుండానే చెప్పారు, నెక్స్ట్ ఇయర్ 2024లో ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికలైన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ బిల్డింగుని పూర్తి చేసి ఇచ్చే బాధ్యత నాది అని ఆ రోజు చెప్పడం జరిగింది. అప్పుడు మా సంఘీయులు కొంతమంది అడిగారు, ఒకవేళ మీ ప్రభుత్వం రాకపోతే ఏం చేస్తారు సార్ అని అడిగారు. ఆయన ఒకటే చెప్పాడు, 3 కోట్ల రూపాయలకి ఎంత అవసరమైతే అంత నా భూమి అమ్మి మీకు కట్టించే బాధ్యత నాది. మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వంతో సంబంధం లేదు, నేను నగ్గినా ఓడినా కూడా మీ సామాజిక వర్గ బిల్డింగ్ కట్టించి ఇస్తాను ఆ రోజు చెప్పడం. అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం గత 6 నెలల నుంచి కూడా రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని రోజు ఆయనతో తిరుగుతూ ఉంటాం. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి కానీ అందరికీ తెలుసు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ బాబు గారు సహాయ సహకారాలతో 3 కోట్ల రూపాయలు తీసుకొస్తామనే చిన్న విషయం కాదు. మరొక్కసారి రామానాయుడు గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పకుండా ఇంకో మాట కూడా ఇచ్చారు, అవసరమైతే ఇంకా ఏమైనా అవసరమైతే దాన్ని కూడా తీసుకొచ్చి మరి చేస్తానందుకు మరి ఆ సంఘీయులందరి తరపున కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సార్.